నమస్కారం, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించిన వారు జాతికి క్షమాపణ చెప్పాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు. గురువారం కావలి పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆధార్ వేలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ 2 రోజుల క్రితం పార్లమెంట్లో చర్చ జరిగిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు అంబేద్కర్ భుజాన్ని వేసుకుని తిరుగుతుంటారని, అంబేద్కర్ ఒకరు వీరికి దొరికారని, అమిత్ షా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీ అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని ఒకరినొకరు దూషించుకుంటున్నారు. వారు వ్యక్తిగతంగా దూషించుకోవచ్చు, కానీ వారు అంబేద్కర్ను మధ్యన పెట్టి దూషిస్తున్నారని, ఇది భారత జాతికి అవమానం అన్నారు. ఇప్పటికైనా అమిత్ షా భారత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆవులూరి బ్రహ్మయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు జరుగుమల విజయరత్నం, రమేష్ జనార్దన్, జి తిరుపతి అనేక మంది పాల్గొన్నారు. రాజకీయ పార్టీల్లో అంబేద్కర్ అవమానించడం అన్యాయం. రాజకీయ పార్టీల్లో అంబేద్కర్ అవమానించడం అన్యాయం. మన దేశంలో పార్లమెంట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి హోంశాఖ మంత్రి చెప్పి ఇతరులు వాళ్ళందరూ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాత్రం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం భారతదేశాన్ని నిలబెట్టింది. అందుకని వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పార్టీ అంబేద్కర్ ఉపయోగించుకున్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు పార్టీ అంబేద్కర్ ఒక పక్క తిట్టడము, ఆ పార్లమెంట్ సభ్యుడు ఈ పక్క తిట్టడము, అభిమాని అంబేద్కర్ యొక్క మొత్తాన్ని కూడా అవమానం చేసినట్టు ఉంటుంది. ఇది అన్యాయం సార్. పార్లమెంట్ లో అంబేద్కర్ సిద్ధాంతం గురించో, అంబేద్కర్ ఆశయాల గురించో పోరాడానికి బడుగు వర్గానికి సంక్షేమ పథకాలైనా కూడా తేవాలి, కానీ వీళ్ళు అంబేద్కర్ అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటున్నారు. అమిత్ షా కూడా చాలా ఘోరంగా మాట్లాడారు. మన పార్లమెంట్ లో అమిత్ షా పటం పెట్టుకొని ఒక వ్యాపారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంటిని విమర్శిస్తాడు, వాళ్ళు విమర్శిస్తాడు, అందరు కలిసి అంబేద్కర్ విమర్శిస్తారు. ఇది అన్యాయం సార్, ఘోరమైన విషయం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాజ్యాంగ ఫలితంగా దేశం నిలబడి ఉంది. ఆ నిలబడిన దేశాన్ని ముక్తం చేసేదానికి పరీక్ష చేస్తున్నారు. మతాలు కానీ అన్ని భావాలు, రాజకీయాలు అన్ని ఎత్తుకొట్టి భావవ్యాప్తంగా చేస్తున్నారు. అది అన్యాయము. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఈ దేశాన్ని సస్యశ్యామలో ఉండాలని, అందరూ ఐక్యతగా ఉండాలని, వాళ్ళ హక్కులు కాపాడాలని, పొరుగు వర్గాల ఈ సమాజంలో అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నారు. అంబేద్కర్ వర్గాన్ని ద్వేషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. కానీ అంటే అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు మన అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడచ్చు, కానీ ఆయన దెబ్బతీస్తూ మాత్రం ఆయన ఆశయాలని ఇష్టం వచ్చినట్టు దెబ్బతీస్తున్నారు. అయ్యా, ఇది అన్యాయము, దుర్మార్గం విషయం. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని కాపాడాలి, కానీ అంబేద్కర్ వాడుకుంటున్నదని చెప్పి మా భావన. అందుకే మేమందరం కూడా ధర్నా చేస్తాం. అంబేద్కర్ ఎవరైనా సరే ఆయన ఉపయోగించుకొని పద్ధతుల మీద దాడి చేసుకుంటా ఉంటే మాత్రం సహించేదని చెప్తున్నాం. కాబట్టి అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడండి, పొరుగు వర్గాలు సాయం చేయండి, పొరుగు వర్గాల సంక్షేమ పథకం అమలు చేయండి, కానీ అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దనే మనవి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.